అందరికీ. నా పేరు కోడి. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. నేను ఇవాళ చెప్పబోయే పదాలు లింగములు. లింగములు అనేవి 3 రకాలు. పుల్లింగం, స్త్రీలింగము, నపుంసకలింగము. పుల్లింగము దీనినే మహద్వాచకం అని కూడా అంటారు. అంటే పురుషులను వారి విశేషణములను గురించి తెలిపేది. ఉదాహరణ: బాలుడు, రాజయ్య, పంతులు, గుణవంతుడు. స్త్రీలింగము దీనినే మహతి వాచకం అని పిలుస్తారు. అంటే కేవలం స్త్రీ సంబంధ పదాల గురించి తెలిపేది. ఉదాహరణ: కమల, వదిన, ఆమె, బాలిక, నర్తకి. నపుంసకలింగము దీనినే లింబములు అని కూడా పిలుస్తారు. అంటే పశుపక్షులను మరియు కదలిక లేని పదార్థాలు గురించి తెలిపేది. ఉదాహరణ: వృక్షము, జంతువులు, నెమలి, మంచం, పెన్ను, ఏనుగు. ధన్యవాదములు.